అన్నవాడు కామాంధుడు. భార్యకి చెల్లికి తేడా తెలియదు, అలాగే తల్లికి చెల్లికి తేడా తెలియనోడు. అతను ఒక పేపర్ వ్యవస్థ చాలా బాధపడుతున్నాం. ఒక జర్నలిజం ఉన్నవాడు ఎప్పుడు వయా మీడియాగా ఏదైతే అన్యాయం జరుగుతుందో అది మాట్లాడాలి తప్ప చేతకాని రాతలు కళ్ళు కామంతో కళ్ళు మూసిపోయి భార్యకి చెల్లికి తేడా తెలియలేని స్థితిలో ఉన్నావంటే నిన్ను పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసి మిగతా మహిళలందరికీ న్యాయం జరుగుద్దని నేను కోరుకున్నా. ఈ రోజుని వీడు మాట్లాడినట్టు మాట్లాడితే పెళ్ళిళ్ళు ఎవరికి అయ్యాయి కాదు. అందరూ చెల్లెళ్ళకి సోదరి భావనలాగా ఉండుంటే ఎన్టీ రామారావు గారు అన్నారు, అందరూ నా చెల్లెళ్ళు సోదరి భావనలని. కనీసం ఆ పార్టీలో ఉంటూ ఎల్లో మీడియాకు సపోర్ట్ చేస్తూ కనీసం నీకు ఆ జ్ఞానంగా రాలేదంటే నువ్వు ఎంత కామాంధుడువో దీన్ని బట్టి అర్థం అవుతుంది. నీకు తల్లి కూతురు చెల్లి మరి ఇంట్లో నీతో ఎలా ఉన్నారో అయితే నాకే తెలియట్లే. చెల్లితో కాపురం చేస్తున్నాడా? ఏబిఎన్ రాధాకృష్ణ అనేవాడు చెల్లితో కాపురం చేస్తున్నాడా? చెల్లెలతో కాపురం చేసేవాడికి విలువలు తెలియవు కదా. విలువలు తెలియని పత్రికలు పెట్టి అతను రాధాకృష్ణ అనే వ్యక్తి పత్రిక పెట్టకముందు బెజవాడలో సైకిల్ వేసుకొని తిరిగిన వ్యక్తి ఇవాళ వేల కోట్లు ఎలా సంపాదించాడు? ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక కుల రాజకీయం చేస్తూ భార్యలను చెల్లెలుగా చిత్రీకరిస్తున్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ ఆత్మహత్య చేసుకొని చావాలి లేదా ఉరియన్న వేయాలి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుందా? సీఎం చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చెల్లెలతో పోస్తున్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భార్య కూడా చంద్రబాబు నాయుడు గారికి చెల్లిదా? పవన్ కళ్యాణ్ గారి భార్య పవన్ కళ్యాణ్ గారికి చెల్లిదా? అంటే వీళ్ళు చెల్లెలతో కాపురం చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళకి వాల్యూ లేదు. అంటే మా భార్యలు చెల్లెళ్ళు అయ్యారు కాబట్టి రాధాకృష్ణ మాకేమన్నా భార్యను చూపిస్తాడని మేము ఇక్కడికి వచ్చాం.